అన్నా అగ్గిపెట్టుందా? అన్న అగ్గిపెట్టలేదు, అమ్మ అగ్గిపెట్టుంది. ఏమంటారా? ఏదో ఒకటి ఇవ్వండి సార్. అగ్గిపెట్ట రెడీ, బాంబు రెడీ. పద. మామా వెలిగించు. ఏంటి వాసన? ఎక్కడో కాలిన వాసన వస్తుంది. నీ దగ్గర వస్తుంది. నా దగ్గర? నీ దగ్గర మరి 2 రోజులు బట్టి స్నానం చేయలేదు కదా. నారు మొయ్యరా, వాసన వచ్చేది దాని దగ్గర కాదురా. వసై వసై వసై, నీ దగ్గర ఫోన్ ఉందా? ఎందుకు? బాంబు పేలితే అందరూ చచ్చిపోతారు కదా. అంటే అంబులెన్స్ ని పిలడానికా? కాదు, శవపేటకి చేయడానికి. హలో బుజ్జి, ఈ గాంధీ చౌక్ కి ఓ 10 శవపేటికలు పంపించు. అలాగే 2 ట్రాక్టర్లు పంపించరా. ఇదిగో ఒక శవపేటిక ఫ్రీగా పంపించు, ఓకేనా? బై 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 బై. ఓయ్, బాంబు పేలితే నువ్వు కూడా చేస్తావు తెలుసా? అందుకేగా ఒకటి ఫ్రీగా పంపించమన్నాను. నానమ్మ గారండి, బాంబు ఆరిపోతుందేమోనండి. అవునా? అది ఆరిపోవడానికి వీల్లేదు. వెళ్ళి వెలిగించండి. ఆరిపోతే అది పేలదు, ఎవరు చావరు. అప్పుడు శవపేటికలకు నేను డబ్బులు ఇవ్వాలి. అంటే మీ లాభం కోసం మేమందరూ చావాలా? దేవుడా, ఎలాగైనా దాన్ని ఆపే తండ్రి. అత్తగారు, నిప్పు ఆరిపోయింది, బాంబు ఆగిపోయింది. అమ్మయ్యా, ఏ దేవుడో గాని నీళ్లు పోసి మనందరినీ కాపాడాడు. పోసింది దేవుడి కాదు, నేను. నువ్వా? నీళ్ళెక్కడి? ఇదిగా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు. మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,